ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారముగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము 5వ వచనమును ధ్యానించుకుందాం. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపబడుకుంటు కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు మ్రొక్కుబడి ప్రార్థన గురించి. మన జీవితాలలో ఏదైనా కష్టమైన సమస్యలు ఉన్నప్పుడు, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మ్రొక్కుబడి ప్రార్థన చేస్తూ ఉంటాం. మనము మ్రొక్కుకొని ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మ్రొక్కుబడి చేసుకోవాలి. ఏదో మ్రొక్కుబడి చేసేసుకున్నాంలే అని గబగబా ఆ మ్రొక్కుబడి చేసుకొని ప్రార్థించకూడదు. మన జీవితాలలో ఆ మ్రొక్కుబడి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మనకి విజయం ఇచ్చిన తర్వాత అది చెల్లించకుండుట మానితే మరి అది ఉరియగును అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 25వ వచనంలో వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. నిజమే, మనం మ్రొక్కుకొని ఇది ఇప్పుడు చెల్లించాలా, ఈ సమయంలో ఒకవేళ నేను ఇంత ధనాన్ని ఇస్తాను ప్రవ్వా అని చెప్పి మ్రొక్కుకుంటే మరి అది మన దగ్గర లేనప్పుడు ఇప్పుడు ఇంత మనీని మనం ఎలా ఇవ్వగలము, ఇప్పుడు ఈ మ్రొక్కుబడి మనం చెల్లించాలా అని చెప్పి దాని గురించి విచారణ చేస్తే అది మనకి ఉరి అవుతుంది. కనుక ప్రియులారా, మనం ఏ మ్రొక్కుబడి ప్రార్థన చేసినా అది జరిగిన వెంటనే చెల్లించుట మరవద్దు. యొఫ్తాని మనం చూసినట్లయితే మరి తను ఏమైతే అమోనీయుల నుంచి విజయము పొందుకుంటే నా ఎదురుగా ఏది వస్తుందో దాన్ని అర్పిస్తాను అని చెప్పి మ్రొక్కుకుంటాడు. మరి మనకి అందరికీ తెలుసు, న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది 11వ అధ్యాయంలో. మరి తన కుమార్తె తనకి ఎదురుగా మొట్టమొదటగా రావడం అయ్యో అని చెప్పి తను చాలా బాధపడతాడు. మన జీవితాల్లో ఏమి మ్రొక్కుకుంటున్నాం అనేది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. యాకోబు భక్తుడు మరి బేతేలులో మరి తన గృహాన్ని తన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత తినడానికి తిండి, కట్టుకొనడానికి వస్త్రాలు, మరి నా మార్గములో నీవు తోడుగా ఉంటే నీకు 10వ వంతు చెల్లిస్తాను ప్రభువా అని మ్రొక్కుకుంటాడు. అదేవిధంగా దేవుడు తన్ని వృద్ధి పొందించిన తర్వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుకుంటాడు. మన జీవితాల్లో కూడా మ్రొక్కుబడిని మనం చేసిన తర్వాత దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత ఆ మ్రొక్కుబడిని చెల్లిద్దాం. అననీయ సపీరాలు మనందరికీ తెలుసు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. మరి దేవుని పరిచర్య కొరకు వారి ఆస్తిని ఇస్తాము అని చెప్పి పేతురు దగ్గర మరి మాట ఇచ్చిన తర్వాత మరి ఆస్తిని అమ్మి వేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన ధనంలో కొంత వారు దాచుకొని మరి పేతురు దగ్గరికి ఆ యొక్క ధనాన్ని తీసుకొని వచ్చినప్పుడు మీరెందుకు పరిశుద్ధాత్మను శోధిస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. అనన్య చనిపోయాడు. కొంతసేపటికి వచ్చిన సపీరా కూడా చనిపోయింది. కాబట్టి మన జీవితాలలో మరి ఏది మ్రొక్కున్నా గడగడ వణుకుచు ఆలోచించి భయపడి మరి ఆ యొక్క మ్రొక్కుబడిని చెల్లిద్దాం. దేవుడి వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకే స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. మా జీవితాల్లో కొన్నిసార్లు నాయన మ్రొక్కుబడి ప్రార్థన మేము చేసుకున్న ప్రార్థన మేము మర్చిపోకుండా సహాయం చేయండి. ఆ మ్రొక్కుబడిని వెంటనే తీర్చగలిగే కృపను కూడా మాకు మీరే దయచేయమని వేడుకుంటూ ఈ ప్రజలందరూ నాయన ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాల్లో మేలుకరంగా దీవెనకరంగా మీరే మార్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృపా కనికరములు, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసము మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.